ప్రకాశం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఒంగోలులోని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని, జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, లోక్ అదాలత్ జడ్జి ఇబ్రహీం షరీఫ్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి సువార్త, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఒక 5 స్కూల్స్ మనకి వివిధ ఎన్జిఓ స్కూల్స్ నుంచి పిల్లలకి ఇస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి అవసరాలు ఉన్నా సరే వాళ్ళు ఏ కోణంలో చూడాలనే దాని మీద మనకు చెప్పడం జరిగింది. సో దీనికి చాలా చాలా పేర్లు, అంటే రకరకాలుగా ఫస్ట్ లో డిజేబుల్డ్ అన్నారు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నారు. ఇట్లాంటి పేర్లు ఫస్ట్ ఇనీషియల్ గా మనకి ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తర్వాత రాను అంటే ఎబిలిటీ ఆఫ్ అ పర్సన్ is not depending on the physical status of a person. నేను అంతా బాగానే ఉన్నాను, నా కాళ్ళు చేతులు బాగున్నాయి, నా బ్రెయిన్ అంతా బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఆలోచించే విధానంలో నేను కరెక్ట్గా చేయలేకపోవచ్చు, నాకు అట్లా జ్ఞానం లేకపోవచ్చు. నాకు అన్ని భాగాలు బాగానే ఇచ్చాడు కానీ దేవుడు ఏదో ఒక ఆలోచించే శక్తి అనేది లేదు, జ్ఞానం అనేది లేదు, ఐక్యూ పవర్ లేదు, ఇట్లాంటివి లేకుండా కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. బట్ నీకు ఒక అంగం మీద సరిగ్గా పనిచేయలేకపోయినపోయేదు, ఆ అంగం సరిగ్గా పనిచేయదు, కాకపోతే నాకన్నా 100 రెట్లు బ్రెయిన్ ఆలోచించేది గిఫ్ట్ నీకు దేవుడు ఇచ్చాడు. సో దాట్ మీన్స్ ఇట్ ఈస్ డిఫరెంట్లీ ఏబుల్డ్. అంటే దీన్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే నాకు ఉండి నాకున్న ఎబిలిటీ, నీకు అది లేకపోకుండా కూడా నిన్న ఎబిలిటీ. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అందుకోసమని చెప్పేసి మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డిజేబుల్డ్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో ఆ రకంగా మనం ప్రూవ్ చేసుకోండి. ఎందుకు వచ్చింది ఈ పేరు, ఎందుకు అది వచ్చింది? నాట్ డిజేబుల్డ్ పర్సన్స్, దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంది. వీళ్ళ పట్ల మనము చూపించాల్సిన జాలి కాదు, వాళ్ళకి చేయూతనివ్వాలి. మనం కనుక చేయూతనిచ్చినట్లయితే వీళ్ళందరూ కూడా మంచిగా జీవితాల్లో రాణిస్తారు. అందువల్ల సమాజం మనందరం కూడా వీరికి కావలసిన సహాయం చేయూతనిచ్చినట్లయితే వాళ్ళ జీవితాల్లో ఎదగటానికి అవకాశం ఉంటుంది. కోర్టుల విషయానికి వచ్చేసరికి సుప్రీంకోర్టు వారు ఈ మధ్య ఇచ్చిన ఆదేశాల ప్రకారము కోర్టుల్లో వాళ్ళు ఈజీ యాక్సెస్ గా ఉండటం కోసం ర్యాంప్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు అంటే మా కమిషనర్ గారు చెప్పినట్లుగా మీ పేర్లోనే ఉంది, మీలో ఎంతో ప్రతిభ ఉందని. అయితే నాకు ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బ్లైండ్